బాస్‌లో ప్రెగ్నెన్సీ టెస్టులు, ఆ కంటెస్టెంట్ గర్భవతి, అతనిపై అనుమానం. 'బిగ్ బాస్' షో సంచలనకు మరో పేరుగా నిలుస్తుంది. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్లో 100 రోజుల పాటు ఉంచి, వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ, వారిలోని ఎమోషన్స్ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాలిటీ షో తర్వాత తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ప్రారంభమైంది. షో మొదట్లో సెలబ్రిటీలను మాత్రమే తీసుకురాగా, తరువాత సామాన్యులను, పెళ్లైన జంటలను కూడా షోకు తీసుకురావడం మొదలుపెట్టారు. తెలుగులో మొదటిసారి భార్యాభర్తలైన వరుణ్ సందేశ్, రితిక, షేర్లను హౌస్లోకి తీసుకువచ్చిన బిగ్ బాస్ యాజమాన్యం తర్వాత రోహిత్, మరియ జంటను హౌస్లోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వరకు అంతా బాగానే సాగింది. ఇక గతంలో హిందీ బిగ్ బాస్లో ప్రెగ్నెన్సీ టెస్టులు సైతం నిర్వహించారనే టాక్ నడిచింది. హిందీ బిగ్ బాస్లో భార్యాభర్తలైన అంకితా లోఖండే, విక్కీ జైన్ కంటెస్టెంట్లుగా కొనసాగుతున్నారు. తనకు కొద్ది రోజులుగా ఆరోగ్యం బాలేదని, నీరసంగా ఉందని చెబితే బిగ్ బాస్ యాజమాన్యం మెడికల్ రూమ్కి తీసుకువెళ్లారని, అక్కడ నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారని భర్త విక్కీ జైన్కు అంకితా లోఖండే చెప్పడం జరిగింది. ఒకవేళ అంకితా లోఖండే గర్భవతి అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ నుంచి బయటకు పంపిస్తారనే మాటలు కూడా వినిపించాయి. గేమ్ కోసం షోకు వెళ్ళి ఏకంగా అక్కడే కాపురం పెట్టేశారని అప్పట్లో నెటిజన్లు అంకితా లోఖండే, విక్కీ జైన్లను ఓ రేంజ్లో ట్రోల్స్ నడిచాయి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.